రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నరసరావుపేట 15వ వార్డులో ఆవో ఉర్దూ సీకే రండి ఉర్దూ నేర్చుకుందాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత ఉర్దూ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా విద్యార్థులకు ఔత్సాహికులకు ఉర్దూ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆవో ఉర్దూ సీక్ అనే కార్యక్రమాన్ని మరి మా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట పట్టణంలో మన ఉర్దూ స్కూల్ దగ్గర మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నరసరావుపేట ముస్లిం పెద్దలందరూ కూడా హాజరవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు సుబ్లీ గారి ఆలోచనతో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి ఉర్దూ కార్యక్రమాన్ని నేర్పాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ముస్లిం పెద్దలందరూ కూడా మరి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానీ, అంజుమన్ అసోసియేషన్ ద్వారా కానీ వాళ్ళ బుక్స్ కానీ పెన్నులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ అకాడమీ ద్వారా, ఉర్దూ అకాడమీ ద్వారా ఈ బుక్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా పిల్లలకి మరి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఇవన్నీ కూడా ఉర్దూ నేర్చుకోవాలి. అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా ఉంది కాబట్టి మన పిల్లలందరూ కూడా ముస్లిం మైనారిటీ సోదర పిల్లలందరూ ఉర్దూ నేర్చుకోవాలి. బాగా రాబోయే కాలంలో ఉర్దూ నేర్చుకుంటే అన్ని విధాలా మనకు ఉపయోగం ఉంటుంది. రేపు ఎగ్జామ్స్ కూడా ఉర్దూలోనే రాసుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ అన్నీ కూడా ఉర్దూలో రాయొచ్చు. అందుకని అందరూ కూడా ఉర్దూ బాగా నేర్చుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనం ప్రతి ఎగ్జామ్ రాసుకునే అవకాశం మనకి ఇచ్చారు. అందుకని మన గవర్నమెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు. నాకు ఇంగ్లీషు తెలుగు కంటే నేను ఉర్దూలో బాగా రాయగలను అనుకుంటే ఉర్దూ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అవకాశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన ముస్లిం మైనారిటీ సోదరుల వెల్ఫేర్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అదేవిధంగా మన అకాడమీ చైర్మన్ గారు కూడా, సుబ్లీ గారు కూడా దీనికి అండగా ఉన్నారు. కాబట్టి